ఫాస్టింగ్ ఫాస్టింగ్ అనుకుంటాం. నోటిని కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీయా? అసలే నాది రైస్ మిల్ లాగా ఎప్పుడు ఆడుతూనే ఉండేది. నేను ఎక్కువ ఫుడ్డీ. అలాంటిది నేను ఎలాగో కంట్రోల్ అవుతున్నా. బట్ నిన్న రాత్రి ఏమైంది, నేను నల్ల కార్మేట్ తినలేదు, మిల్లెట్స్ ఏమీ తినలేదు, కానీ ఒక పిటికిడి రైసు, బేరనూర కూర, అన్ని రకాల కూరలు తగిన కూర నేను తిన్నా అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తిన్నాను. 8:30కి తిన్నా. ఈరోజు ఎలాగని ఫాస్టింగ్ చేద్దాం అనుకున్నా. బట్ గ్యాస్ ఫుల్గా ఫామ్ అయిపోయింది. ఎందుకంటే నేను ఫుడ్ ఎక్కువైపోయింది. శనక్కాయలంచి ఏపినవి అలాగే ఏపుతూ తినేసా. గ్యాస్ కూర ఫామ్ అయిపోయింది. 2 సార్లు వాటర్ తాగిన తర్వాత 2 సార్లు ప్లెయిన్ కొబ్బరి బొండం నీళ్ళు, మరి తేనె నిమ్మకాయ నీళ్ళు తాగిన తర్వాత ఒక 3-4 కిలోమీటర్స్ నడితే గ్యాస్ అనేది క్లియర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడండి, గుర్తుంచుకోండి, నిన్న మిల్లెట్స్ ఏటి తినలేదు కాబట్టి ఆ పిటికెడ్ రైస్ అనేది తిన్నాను, లేకపోతే వేస్ట్ అనమాట. ఇప్పుడు నాకు ఆకలి అనిపించింది. వాష్రూమ్కి వెళ్ళి అవన్నీ అంటే నా కడుపు క్లీన్ అయిపోయిన తర్వాత నాకు ఆకలి అనిపిస్తే ఆడిన రైస్ మిల్ ఆగుతుందా? ఇగోటి ఈ వాల్నట్స్ కొంచెం, ఖర్జూరం కొంచెం, చెనాపరుకులు, ఈ దానిమ్మ గింజలు, ఇది డ్రాగన్, యాపిల్, కొబ్బరి కొంచెం, ఒక అరటిపండు తిన్నా. కానీ అవన్నీ తిన్నాను, కానీ ఇవి తినగలిస్తే తింటాను, కష్టపడి తింటాను. ఎందుకంటే ఈ ఒక్క టైమే మరి తిన్నాను. ఏం తిడితే సెలవు తీసుకుంటున్నానండి. ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూస్తారా? వర్షం పడి జస్ట్ చల్లగా. ఇప్పుడు నేను డిన్నర్ తింటా. నా ఎమ్మి డిన్నర్.